ప్రాతిపదికన విడదీస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊహాత్మకంగా సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ వర్గీకరణను వెల్లడించిన విధానాన్ని తాము వ్యతిరేకరిస్తున్నామని, వర్గీకరణ రద్దు చేయాలంటూ పలువురు దళిత నాయకులు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. భారత్ బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఎస్సీ సెల్ నాయకులు యాళ్ల బాబురావు, దళిత నాయకులు పిట్టా శ్రీను, గోడా విజయరాజు, యువ సర్పంచ్ డాక్టర్ గండి రాంబాబు, డాకే రాజు తదితర దళిత నాయకులు ఆధ్వర్యంలో తాళ్లపూడిలో వర్గీకరణ వ్యతిరేక ర్యాలీ బంద్ నిర్వహించారు. ప్రక్కిలంక, తాళ్లపూడి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించి అనంతరం ర్యాలీ తాళ్లపూడి బస్టాండ్లో మానవహారం ఏర్పాటు చేశారు. వ్యాపార సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూయించివేశారు. ఈ సందర్భంగా గోడా విజయరాజు మాట్లాడుతూ వర్గీకరణ పార్లమెంటులో బిల్ చేయాలని చెప్పి నేడు దొడ్డిదారిన సుప్రీం ద్వారా వర్గీకరణ రాష్ట్రాల ఇష్టాలకు వదిలివేసి మాల మాదిగలను విడగొట్టి వివాదాలకు తావిచ్చే విధంగా చిచ్చు పెట్టారని అన్నారు. అంతేకాక క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టి ఎస్సీలను మరింత దెబ్బకొట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. ఎస్సీల ఐక్యత కోసం తాము ఉద్యమాలు కొనసాగిస్తామని, మాలల ఐక్యత, అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటూ నినాదాలు చేశారు. పోచవరం, అన్నదేవరపేట, తాళ్లపూడి, ప్రక్కిలంక, పెద్దేవం తదితర గ్రామాల నుండి బట్టు సుబ్బారావు, యాళ్ల సునీల్ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశాన్ని మరలా తెర మీద తీసుకొచ్చినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కుట్రని, ఆ యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు భారతదేశం మొత్తం బంద్ పిలుపునిచ్చాయి. మాలలు ఎవరైతే ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలన్నీ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. వెంటనే వర్గీకరణను రద్దు చేయాలి. అదే కాకుండా వీళ్ళు మళ్ళీ ఇంకొక ఆలోచన చేశారు. క్రిమీ లేయర్ అనే పదాన్ని ఉపయోగించారు. క్రిమీ లేయర్ అంటే ఈ రోజు నా ఫ్యామిలీలో 5గురు ఉంటే ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే మా ఇంట్లో ఉన్న నలుగురు ఎస్సీ రిజర్వేషన్ అర్హులు కాదు. ఇది ఒక్క మాలలకి అన్యాయం కాదు, ఇది మాదిగలకు అన్యాయమే, అలాగే బీసీలకు అన్యాయమే, అందరికీ అన్యాయమే. ఈ క్రిమీ లేయర్ అనే పదాన్ని వెంటనే ఉపసంహరించుకుని ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి రిజర్వేషన్ వర్గీకరణ అవ్వకుండా చూడాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాజ్యాంగాన్ని, హక్కుల్ని మరి దొంగలు తొక్కి సుప్రీంకోర్టు కూడా మేనేజ్మెంట్ చేసి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి వర్గీకరణ తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని ఉద్దేశించే ఈ రోజు భారతదేశంలో ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మరి చమర కులస్తులు కూడా ఈ రోజు దీనికి తోడైనటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా తోడయ్యి సుప్రీంకోర్టును కూడా రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి రాజ్యాంగాన్ని అనుసరించే ఏ కోర్టు అయినా సరే, ఏ పార్లమెంట్ సరే రాష్ట్ర శాంతియుతంగా వెళ్ళాలా, మన ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. ఈ కాపులో అయితేనేమి, మిగతా అక్కడి వారిన కుర్రలు ఏదైతేనేమి మన ఉద్యమానికి మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి మన ఎటువంటి హింసకు తావు లేకుండా క్రమశిక్షణతో మన ఉద్యమాన్ని తీసుకెళ్లాలి. మరి ఈ రోజు మరి జరిగే భారతదేశంలో జరిగే ఈ భారత్ బంద్ యొక్క ఉద్దేశం మరి 94లో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి వర్గీకరణ